హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక మంచి కథ విందాము. ఈ కథ పేరు నిజమైన స్నేహితుడు, ట్రూ ఫ్రెండ్. ఒక ఊరిలో రాజా మరియు వినీత్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వీరిద్దరూ ఒకే పాఠశాలలో చదువుతున్నారు. ఇద్దరూ చిన్ననాటి నుండి అత్యంత సన్నిహితులు. వీరి స్నేహం అందరికీ ఆదర్శంగా ఉండేది. ఏ పని అయినా ఇద్దరు కలిసే చేస్తారు, కలిసి నవ్వుతారు, కలిసే ఏడుస్తారు. రాజా పేదరికంలో పుట్టినవాడు. కుటుంబం పోషణ కోసం కూలి పనులు చేస్తాడు. వినీత్ మాత్రం ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. అయినా స్నేహంలో ఎప్పుడు వారు ఆ తేడా చూపించుకోలేదు. ప్రతిరోజు పాఠశాల పూర్తయ్యాక ఇద్దరికీ జీవితం మారుతుంది. రాజా తన చదువు నిలిపేసి కుటుంబానికి తోడ్పడటానికి ఒక స్టోర్లో పని ప్రారంభించాడు. వినీత్ మాత్రం ఇంజనీరింగ్ చేసి నగరానికి వెళ్లాడు. కాలం గడుస్తూ ఇద్దరి మధ్య దూరం పెరగడం మొదలయ్యింది. ఒకరోజు రాజాకి స్టోర్ నుండి తొలగింపు ఉత్తర్వు వచ్చింది. అతను చాలా బాధపడ్డాడు. తినడానికి కూడా డబ్బుల్లేని స్థితికి చేరాడు. అప్పుడే అతనికి తన మిత్రుడు వినీత్ గుర్తొచ్చాడు. రాజా బాధతో ఊరికి తిరిగిపోయాడు. ఒకరోజు వినీత్ అనుకోకుండా తన తల్లిదండ్రుల మాటల వల్ల గతాన్ని గుర్తించుకుంటాడు. రాజా తన కష్టకాలంలో ఎన్నోసార్లు సహాయం చేసిన స్నేహితుడు అని గుర్తు వస్తుంది. వెంటనే అతను ఊరికి వెళ్లి రాజాను వెతకడం ప్రారంభిస్తాడు. చివరికి ఒక చిన్న టిఫిన్ సెంటర్ దగ్గర రాజా పనిచేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్లిన వినీత్ కళ్లలో నీళ్లు పెట్టుకుని రాజా పాదాలు పట్టుకుని క్షమాపణలు అడుగుతాడు. రాజా నవ్వుతూ ఇలా అంటాడు, స్నేహితుడా, మన మధ్య క్షమాపణలకు స్థానం లేదు. మనం తిరిగి కలవడమే నాకు చాలా ఆనందం. ఇద్దరు కలిసి ఓ చిన్న వ్యాపారం ప్రారంభిస్తారు, ఫ్రెండ్షిప్ ఫుడ్స్ అనే టిఫిన్ సెంటర్. ఇద్దరు కలిసి ఎంతో సంతోషంగా వ్యాపారం చేస్తూ మంచి రాబడిని సాధిస్తారు. వీరి నిజమైన స్నేహానికి అక్కడ ఉన్న అందరూ అభినందిస్తుంటే ఇద్దరూ ఎంతో సంతోషించేవారు. అక్కడ ఉన్న అందరికీ రాజా వినీత్ల స్నేహం ఆదర్శంగా నిలిచింది. ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, నిజమైన స్నేహితుడు ఎప్పుడు మన కష్టంలో అండగా ఉంటాడు. మనము అవసరంలో ఉన్నప్పుడు వెనక్కి తగ్గడు. మన విజయంలో కూడా పక్కనే ఉంటాడు. మా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.